ఇప్పుడు న్యూస్లెన్స్ చూద్దాం. మూవీ మేకర్స్ ఎరక్కుపోయి ఇరుక్కున్నట్లు కనిపిస్తోంది. వసూళ్ల సెల్ఫ్ డబ్బాతో మూవీ మేకర్స్ ఐటీ కంట్లో పడినట్లుంది. ఎస్వి క్రియేషన్స్, మైత్రి మూవీ మేకర్స్ పై ఐటీ దాడుల వెనుక అసలు రహస్యం ఇదే అన్న ప్రచారం కూడా జరుగుతోంది. పోటీలు పడి మరీ బాక్స్ ఆఫీస్ బద్దలైందంటూ మూవీ మేకర్స్ ప్రచారం చేశారు. పుష్ప 2 వసూళ్లపై ప్రతిరోజు పోస్టర్ను మైత్రి మూవీ మేకర్స్ ప్రకటనలు చేస్తూ వచ్చారు. 1831 కోట్ల ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్న వసూళ్లను దిల్ రాజుకు చెందిన ఎస్వి క్రియేషన్స్ బహిరంగంగా ప్రకటించింది. భారీ వసూళ్ల ప్రచారంపై ఐటీ శాఖ దృష్టి సారించింది. రైట్, ఇక ఐటీ దాడులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ఫిల్మ్ రిపోర్టర్ మోహన్ అందిస్తారు. మోహన్, నిద్రలేసినప్పటి నుంచి హాట్ టాపిక్ అంటే టాలీవుడ్ హాట్ టాపిక్గా మారిన విషయం వచ్చేసి దిల్ రాజు ఆఫీస్ మీద ఐటీ దాడులు అనేటివి హాట్ టాపిక్గా మారింది. సరే, దిల్ రాజు ఆఫీస్తో పాటు మైత్రి మూవీస్ ఆఫీస్ మీద కూడా మరోసారి ఐటీ దాడులు అనేది కూడా మరొక అంటే అందరినీ ఆకర్షించిందనమాట. అసలు ఇంతకీ ఏం జరిగింది, అసలు ఈ ఐటీ దాడులు జరగడం వెనక కారణం ఏంటి అనే దానిపైన కూడా ఆరాలు తీయడం మొదలుపెట్టారు సినీ జనాలు. దానికి కారణం ఏమంటే రీసెంట్గా అంటే పాన్ ఇండియా సినిమాలు తెలుగు సినిమా ఒక రేంజ్ పెరిగింది అని అందరూ మనం అనుకుంటున్నాము. దానికి తగ్గట్టు ప్రొడ్యూసర్స్ ఏం చేస్తున్నారంటే పోటీలు పడి వాటి కరెక్షన్స్ వివరాలను పోస్టర్స్ రూపంలో ప్రకటిస్తున్నారు. ఈ పాన్ ఇండియా సినిమాలతో పాటు ఇప్పుడు తాజాగా చూస్తుంటే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పాన్ ఇండియా కష్టాలు మొదలయ్యాయని చెప్పుకోవాలి. ఎందుకంటే గత ఏడాది డిసెంబర్లో రిలీజ్ అయిన పుష్ప విషయాన్ని గమనించినామంటే అది టికెట్ రేట్స్ని భారీగా పెంచుకున్నారు. దానికి తగ్గట్టు కలెక్షన్స్ని 1800 కోట్లకు పైగా, అంటే ఇప్పుడు ప్రస్తుతం అంటే 50 రోజులకు వస్తుంది, 1800 కోట్లకు పైగా 1830 కోట్లకు పైగా వసూలును సాధించింది. 2000 కోట్లకు మార్కును మేము త్వరలో రీచ్ అవుతాము, పాన్ ఇండియాలోనే నెంబర్ 1 మూవీగా మాది నిలుస్తుంది అనేసి వాళ్ళు ప్రచారాన్ని చేసుకోవడం స్టార్ట్ చేశారన్నమాట. అలాగే ఈ సంక్రాంతికి గమనిస్తే 3 స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయింది. ఫస్ట్గా వచ్చి గేమ్ చేంజర్ రిలీజ్ అయింది, తర్వాత డాకు మహారాజ్, అలాగే వెంకటేష్ గారు నటించినటువంటి సంక్రాంతికి వస్తున్నాం సినిమా రిలీజ్ అయిందనమాట. గేమ్ చేంజర్లో రామ్ చరణ్ హీరోగా నటించారు. ఈ సినిమా వచ్చేసి 300 కోట్లకు పైగా వసూలును సాధించిందనేసి ప్రొడక్షన్ హౌస్ అంటే దిల్ రాజుకి సంబంధించినటువంటి ఎస్వి మూవీ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అనౌన్స్ చేసింది. అలాగే డాకు మహారాజు వచ్చేసి వాళ్ళు కూడా 3 రోజుల్లోనే మేము 100 కోట్లు సాధించాము, బాలకృష్ణ గారు వరుసగా 4వ విజయాన్ని సాధించారు అని చెప్పేసి వాళ్ళు కూడా అఫీషియల్ పోస్టర్ను రిలీజ్ చేశారు. అలాగే ఇంకా సంక్రాంతికి వస్తున్న సినిమా అయితే వెంకటేష్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా అనౌన్స్ చేసుకున్నారు. ఇప్పటికే 100 కోట్లు క్రాస్ చేసినటువంటి ఆ సినిమా త్వరలోనే అంటే మూవీ ఫుల్ రన్లో 250 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధిస్తుంది అనేసి వాళ్ళు అంటే బహిరంగంగా అంటే మా సినిమా ఇన్ని కోట్లు సాధించింది, మా హీరో టాప్ అంటూ వాళ్ళు అనౌన్స్ చేసుకుంటూ వచ్చారనమాట. సరే, ఇదంతా బాగానే ఉంది, కానీ ఇంకా ఐటీ అప్పుడు అదే ఇంతకుముందు నేను చెప్పినట్టు పాన్ ఇండియా కష్టాలు అన్నట్టు ఇప్పుడు ఐటీ శాఖ దీనిపైన ప్రత్యేకంగా దృష్టి సాధించింది. ఒకవైపు అంటే పుష్ప 2 సినిమా వచ్చేసి 1830 కోట్ల వసూలు సాధిస్తే ఇప్పుడు తాజాగా రిలీజ్ అయిన సినిమాలు అనేసి 100 కోట్లు సాధించడం అనే దానిపైన అసలు ఇంత డబ్బులు వస్తున్నది కరెక్టేనా, ఇంత డబ్బులు వస్తుంటే వాళ్ళు ట్యాక్స్ కరెక్ట్గా కడుతున్నారా లేదా, అసలు లాభాలు ఏంటి నష్టాలు ఏంటి అనే దానిపైన దృష్టి సారించి దానికి సంబంధించి దిల్ రాజు గారి ఆఫీస్ పైన ఈరోజు ఉదయం అంటే దిల్ రాజు గారి ఆఫీసు, శిరీష్ గారు వాళ్ళ అమ్మాయి హన్షితారెడ్డి వీళ్ళ ఆఫీసుల పైన దాడులు చేశారు. అలాగే ఇంకా మైత్రి మూవీస్ విషయానికి వస్తే మైత్రి మూవీస్ మేకర్స్తో పాటు వాళ్ళు అంటే యలమంచిలి రవిశంకరు, నవీన్ నిర్ణయనితో పాటు సిఈఓ చెర్రీ ఆఫీస్ పైన ఐటీ దాడులు జరుగుతున్నాయి అనేది తెలిసి కానీ అసలు ఏం జరుగుతుంది దానిపైన ఎటువంటి అధికారిక సమాచారం అయితే ప్రస్తుతానికైతే లేదు. మరి సాయంత్రానికి ఇటు దిల్ రాజు కానీ అటు మైత్రి సంస్థలు కానీ దీనిపైన ఏమైనా స్పందిస్తాయేమో చూడాలి. రైట్ మోహన్, థ్యాంక్ యూ.